అంటే నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి నేను పెట్టాను, కానీ నాకు చాలా బాధ అనిపించినది. ఎందుకంటే రాత్రులు పగలు ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ బట్టలు ఇప్పేసి గొంగలు వేసుకొని గజగజ మనకే చలిలో కూడా గొంతులు ఎండిపోతుంటే మంచినీళ్ళు ఇట్లా నోట్లలో నీళ్లు తడుపుకొని పాటలు పాడినాం కదా సార్. పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అని చెప్పేసి కోట్లాది మంది చేత తెలంగాణ జెండా పట్టించి చైతన్యం కలిగించినటువంటి ఇలా పాటను పట్టుకొని మా కంట్రిబ్యూషనే లేదు, ఈ చరిత్రలో మా స్థానమే లేకుండా అని మాట్లాడడం అనేది చాలా బాధ అనిపించి నేను మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. 100% ఆట పాట మాట నడిపించింది తెలంగాణ ప్రజలను, కదిలించింది తెలంగాణ ప్రజలను. అయ్యా ఇలా పాట లేకపోతే మరి రాష్ట్ర గీతంగా జై జై తెలంగాణ ఎట్లా పెట్టుకుంటున్నావే? మేము పాడలేదు ఆ పాట, ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద మేము పాడలేదు. మరి పాటకు చరిత్ర లేకపోతే నీ రాష్ట్ర గీతం ఎట్లయితుందా అని నేను అడుగుతూ ఉంటున్నా. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసమో ఇంకొకరికి మెప్పు కోసమో మేము రాళ్ళేసిపోతాము ఇలా తీసుకునేటోళ్ళు కూడా ఉండాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు రాళ్లతో కొట్టుమన్నాడు, మరి మేము దేంతో కొట్టి తీసుకుంటుందో నాకైతే అర్థమైతలేదు. మరి లోపలి తీసుకుపోయి జిట్టి తీసినట్టు ఇంకా చెప్పులతో గిట్లా దేంతో కొడుతుండో లేదో నాకు తెలుతలేదు, కానీ మీ జిట్టి దేంతో తీస్తుండో తెలుతలేదు. ఎందుకంటే ఆయన బట్టగప్పాలన్నట. సో ఇన్న దానికేమన్నా తెలంగాణ జై తెలంగాణ అని అనని వాడు కనీసం తెలంగాణ పదాన్నే ఉచ్చరించినటువంటి సమైక్యవాదులకు సద్దులు మోచనంతో నేను చచ్చిపోతే నేను బట్ట కప్పించుకుంటాను, బట్ట కప్పించుకుంటే నీ మీద గడ్డి కప్పించుకుంటేంది, నువ్వేదన్నా కప్పించుకో, కానీ తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడడం అనేది, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది ఇది సరిగ్గా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇలా నిన్న మొన్న మనకు జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మీ వయసుకు ఇది మంచిది కాదని చెప్తా ఉన్నా. ఎందుకనంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఊరికే ఇచ్చినట్టు ఎంతమందిని బలి తీసుకున్నది. ఆఖరికి కేసీఆర్ కూడా చివరికి నేను సచిన పర్లో తెలంగాణ కావాలని చెప్పేసి అమర నిరాహార దీక్ష పెట్టినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోతే ఎట్లా? మనం కట్లాడినాం, అందరం కలుపుకున్నాం, కొట్లాడినాం, ఎవరి పని చేసిరు. మీకు వ్యతిరేకంగానే కదా ఇలా గద్దరన్నను, మా గద్దరన్నను ఇలా ఓట్ల కోసం గద్దరన్న పేరును వాడుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ఇది. మా గద్దరన్న బాగాలేదా? కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయే, కాంగ్రెస్ ఓడో నీకు కుట్రనీతి తెలిసిపాయే అని చెప్పేసి దోపిడి దొంగ ఓ కాంగ్రెస్ అని మా గద్దరన్న పాట వాడలేదా? ఇలా అట్లాంటి ఓట్ల కోసము ప్రజల కోసము కనీసం ఆయన పాట కూడా వాడుకొని అనేక రకాలుగా వాడుకొని ఇలా గద్దెనెక్కిన తర్వాత ఎవరో చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని చేయొద్దని చెప్పేసి మేము కేకే గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా మా ఒగ్గుడోళ్ళని కదిలిస్తాం, మా డప్పులను కదిలిస్తాం, మా బాలసంతులను కదిలిస్తాం, మా కళాకారులను కదిలిస్తాం. నీ ఇంటి చుట్టూ నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా మళ్ళీ నీ ఇంటి ముంగట ధూమ్ధాం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.